వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఫెంగల్ తుఫాన్తో సాగు ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలదంకి మండలంలోని వరి పంట పొలాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల నారు మడులు దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం వర్షాలు సక్రమంగా కురిశాయి, పంటలు బాగా పడుతాయని రైతన్నలు ఆనందంలో ఉంటే, ఎడతెగని వర్షాలతో కొందరు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 4 నెలలకు పండే రకాలైన KNM 1638 షుగర్లెస్ రకాలు ఎక్కువగా రైతన్నలు సాగు చేయగా 25 రోజులకు వరి నాట్లు వేయాల్సి ఉంది. అయితే వర్షాలతో పంట పొలాలు నీట మునిగి నాట్లు సరిగా వేయలేక కొందరు ఇబ్బందులు పడుతుంటే, నాటిన పైర్లు నీట మునిగి కొందరు రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మొదట 4,500 ఎకరాకు నాటు కూలి ఉండగా ప్రస్తుతం 6,000కు చేరింది. పెట్టుబడులు పెరుగుతున్నాయని రైతన్నలు అంటున్నారు. బాపట్ల, బీహార్, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు నాట్లు వేస్తుండడంతో కొంతమేర రైతన్నలకు వెసులుబాటు కలిగింది. స్థానిక కూలీలు మాత్రం 6,000 వసూలు చేస్తున్నారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు రాకపోతే తమ పరిస్థితి ఏమిటి అని రైతన్నలు అనుకుంటున్నారు. రసాయనిక ఎరువులు, యూరియా ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుందని రైతన్నలు పెదవి విరుస్తున్నారు. వ్యవసాయంలో పనులన్నీ కాంట్రాక్ట్ కావడంతో ఒకరు అరపనికి వచ్చే వాళ్లే కరువయ్యారని రైతన్నలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫెంగల్ తుఫాన్ తో రైతన్నల సాగు ముందుకు సాగడం లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.